పేద మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసురంది చూడరా మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసురంది చూడరా పచ్చగుంటే చూడలేని ప్రశ్నిస్తే ఓర్వలేని ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని పులుగు మూక తెగులు పట్టి మూల్గుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అట్టడుగున మన ప్రగతి తగపడ్డ మన రాష్ట్రం దారికి రావాలంటే దిగాలట్ట మన యువత రంగే చూపాలంటే ఈ సైకో పోవాలిరా మన సైకిల్ రావాలిరా ఈ సైకో పోవాలిరా మన సైకిల్ రావాలిరా మా నగర్లో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, సారాయి అమ్మకం వంటివి విరివిగా జరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో తరచుగా వార్తలు వస్తున్నా సంబంధితుల పైన చర్యలు లేకపోవడం, నగరి ప్రజల ఓట్లతో గెలిచి పాలక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, నగరి ప్రజల ఓట్లతో ఎక్స్ఎమ్మెల్యే హోదా పొందిన వ్యక్తి ఇరువురు కూడా ఈ అంశాలపై నోరు తెరవకపోవడం, వీటి వెనుక దాగిన మర్మం ఏమిటో దయచేసి ప్రజలకు తెలియజేయాలి. గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయమై చాలా భారీ స్థాయిలో చర్చలు పెడుతున్నా మా నగరి పాలక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే నోట ఈ బియ్యం స్మగ్లింగ్ అని కానీ, ఇసుక దోపిడీ అని కానీ, గంజాయి అమ్మకం అన్న మాటలు రావడం లేదు. వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమగ్ర విచారణ చేసి వారిని ఓట్లు వేసి గెలిపించుకున్న మా నగరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వాళ్ళ పదవులను తొలగించాలని, ప్రజా సమస్యలపై మాట్లాడక దొంగలకు, దోపిడీదారులకు మద్దతుగా ఉన్నారేమో అన్న అనుమానాన్ని కలిగిస్తున్న వాళ్ళపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రన్న, నీ పార్టీ పేరు చెప్పుకొని మేమంతా ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి, నగిరిలో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం స్మగ్లింగ్, సారాయి అమ్మకం విరివిగా జరుగుతుంటే వాటి సంబంధితుల మీద చర్యలు తీసుకోకపోవడం, వాటిని గురించి ఎక్కడా చర్చించకపోవడం అనుమానానికి దావిస్తోంది. తిరుమల కొండపైన కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను విమర్శించి అవాకులు చెవాకులు పేలే ఎక్స్ఎమ్మెల్యే కూడా ఈ విషయం పైన ఏమీ మాట్లాడకపోవడం దారుణం, అనుమానాస్పదం. సాధారణంగా రాజకీయాల్లో పాలక పార్టీ చేసే తప్పులపై ప్రతిపక్ష పార్టీ చేసే తప్పులపై పాలక పార్టీ విమర్శలు చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కన్నా మా నగిరి నియోజకవర్గం చాలా విచిత్రం. మా నగిరిలో పాలక పార్టీ చేసే తప్పులను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చేసే తప్పులు పాలక పార్టీ ఎమ్మెల్యే విమర్శించరు. చాలా లోపాయకార ఒప్పందాల్లో ఉన్నారు. అదేమన్నా అంటే నేను తిట్టినట్టు తిడతాను, నువ్వు అలిగినట్టు అలుగు, ఏదైనా కోపంతో 4 మాటలు మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు, మళ్ళీ మనం దోస్తిగా ఉందామనే చందాన మా నగిరి రాజకీయం నడుస్తోంది. తిరుమల కొండకు వెళ్లి చంద్రబాబు నాయుడిని, లోకేష్, పవన్ కళ్యాణ్ విమర్శించే రోజా నగిరిలో జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన, ఇసుక దోపిడీ పైన, గంజాయి అమ్మకం పైన ఎందుకు నోరు తెరవడం లేదో ఆమె మాకు తెలియజేయాలి. రోజా చేసే అరాచకాలపై హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆనం రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో విమర్శలు చేస్తుంటే మా పాలక పార్టీ ఎమ్మెల్యే నోరు తెరవకపోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటో కూడా నగిరి ప్రజలకు తెలియజేస్తుంది. కర్తవ్యం వాళ్ళ పైన ఉందని తెలియజేస్తున్నాను. వీళ్ళంత నీతి పరులైతే, నగిరి పాలక ఎమ్మెల్యే కానివ్వండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కానివ్వండి, అంత నీతి పరులైతే ఇటువంటి అవినీతిని మేము ప్రోత్సహించడం లేదు, వాళ్ళకు మద్దతు లేదన్న విషయాన్ని
కాణిపాకగూడలో ప్రమాణం చేసి నిరూపించుకోవాలి, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలని నగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా, కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా, చంద్రన్న భక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ డిసెంబర్ నెల 10వ తారీఖున ప్రముఖ దినపత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఒకే రోజు నగరి నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమ వ్యాపారాలపైన వార్తలు ప్రచురించాయి. నేను మరలా చెప్తున్నాను, 2024 డిసెంబర్ 10వ తేదీ ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి నగరి నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమ వ్యాపారాలపై వార్తలు ప్రచురించాయి. చిత్తూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉన్నప్పుడు ఉన్న 14 నియోజకవర్గాలు ఇటు 7 అటు 7 పోయిందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది చిత్తూరు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల ప్రజలు, తిరుపతి పార్లమెంట్లోని నియోజకవర్గాల్లోని ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఈ వీడియో చూసినట్లయితే అందరూ ఒక విషయం క్లియర్గా తెలుసుకోండి. 10వ తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రికలో పెట్టరేగుతున్న బియ్యం స్మగ్లర్లు అనే ఒక ఆర్టికల్ నగిర్ నియోజకవర్గంలో బియ్యం, రేషన్ బియ్యం అనేది ఏ విధంగా స్మగ్లింగ్ చేయబడుతోందో రాశారు. ఇది కొత్త వార్త కాదు, ఇదివరకు చాలాసార్లు రాశారు. అదే విధంగా అదే రోజు ఈనాడులో దొరికితేనే దొంగలు అనే ఒక వార్త కూడా ప్రచురించబడింది. ఇది కూడా బియ్యానికి సంబంధించింది. తర్వాత సాక్షి పత్రికకు వస్తే అదే రోజున నగిరిలో గంజాయి అక్రమ వ్యాపారం అని రాసింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు, చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు, అంటే 14 నియోజకవర్గాల్లో లేని ఒక స్పెషాలిటీ మా నగిరి నియోజకవర్గానికి వచ్చినందుకు, నగిరి గడ్డపై పుట్టి పెరిగి నగిరి పౌరుడుగా జీవిస్తూ నగిరి ఓటరుగా అభిమాన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నాయకుల్ని గెలిపించినందుకు సంతోషపడాలా, సిగ్గుపడాలా, లేకపోతే ఇలాంటి నియోజకవర్గంలో మనం ప్రజగా పుట్టామా, ఓటర్గా పుట్టామా అని అవమాన భారంతో ఈ తనువు చాలించాలన్నంత బాధ కలుగుతుంది. అంటే ఏ నియోజకవర్గాల్లోనూ జరగని అవినీతి అక్రమ వ్యాపారాలు నగిరిలో జరుగుతుందంటే ఇంతకన్నా సిగ్గుచేటు అవసరమా? నగిరి గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఎంత బాధగా ఉందంటే, మేము నగిరి గడ్డ మీద పుట్టి నగిరిలో జీవిస్తున్న ఏ ప్రజ ఇట్లాంటి వెధవ లుచ్చ లోఫర్ పనులు చేయడం లేదనేది జగమెరిగిన సత్యం. అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, ఆవాసం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే ఇట్లా వెధవ పనులు చేస్తున్నారన్న విషయం కూడా మా నగిరి ప్రజలందరికీ తెలుసు. అయ్యా నగిరి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. నేనెందుకు తరచూ విమర్శలు చేస్తున్నాననే విషయం ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఈ 3 పనుల్లో నగిరి ప్రజలు నేను అడుగుతున్నాను. నగిరి గడ్డ మీద పుట్టి నగిరిలో నివాసం ఉన్న ప్రజలందరినీ అడుగుతున్నా, మీలో ఎవ్వరన్నా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారా? మీలో ఎవ్వరన్నా ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారా? మీలో ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా? ఒక్కసారి ఆలోచించి చూడండి, అడగండి. నా బాధలో, నా మాటల్లోని బాధని అర్థం చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నగిరిలో ఇట్లాంటి వెధవ పనులు 2000 అంతకు ముందు కూడా జరుగుతూ ఉండింది, కానీ 2009 నుంచి కొంచెం ఎక్కువగా జరగడం ప్రారంభమైంది. 2009 నుంచి 2014 వరకు ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు
అప్పటి ప్రతిపక్ష నాయకురాలు రోజా ప్రభుత్వానికి చాలా సార్లు ఈ విషయం మీద ఫిర్యాదు చేసింది. అతి ముఖ్యంగా కలెక్టర్ ప్రద్రుమ్యాన్ని కలిసి నగిరిలో స్మగ్లర్లు రాజ్యమేలుతున్నారు అని ఒక కంప్లైంట్ కూడా చేసింది. తర్వాత అంటే 2009 నుంచి 2014 వరకు నగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, రూలింగ్ కాంగ్రెస్ లో ఉండింది. 2014 నుంచి 2019 వరకు పక్కా తెలుగుదేశం పార్టీ రూలింగ్ వచ్చింది. 2009 నుంచి 2014లో జరుగుతున్న స్మగ్లింగ్ యొక్క శాతం 2014 నుంచి 2019కి విపరీతంగా పెరిగింది. ఎందుకంటే అప్పటి నాయకుల యొక్క మద్దతు ఆ రకంగా ఉండబట్టి నేను అప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు బాధ అనిపించింది. అప్పుడు కూడా ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళని పక్కన పెట్టి బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళ బతుకుకు, వీళ్ళ ఆదాయాలకు, వీళ్ళ స్వంత లాభాల కోసం నగదు, వస్తువు, ఆస్తి అంటూ ఇచ్చిన వాళ్లను రెచ్చిపోయి అవినీతి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహించారు. అప్పుడే మొట్టమొదటిసారిగా నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ముసుగులో జరుగుతున్న అవినీతి అక్రమ వ్యాపారాల పైన గలం ఎత్తడం ప్రారంభించాను. ఆ విషయం నగర్లో కొంతమందికి తెలిసే ఉంటుంది. మరలా 2019, 2024 వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పాలన, జగన్ ముఖ్యమంత్రి, రోజా ఎమ్మెల్యే. చెప్పాల్సిన పని లేదు కదా. తొండ ముదిరి ఏమవుతుంది? ఊసర వెళ్ళి అవుతుంది. పిల్ల ముదిరి ఏమవుతుంది? పెద్ద అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ స్మగ్లింగ్ వ్యవహారాలు కూడా మళ్ళా బాగా విపరీతంగా పెరిగింది. ఒక రకంగా రోజా పైన అనేక అవినీతి అక్రమ వ్యాపారాలలో లాభం పొందుతోంది, చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంటుంది, అది ఇది అని చెప్పి ఆ రోజా పైన అవినీతి ఆరోపణలు పుష్కలంగా వచ్చాయి. ఇది కూడా తెలిసిన విషయం. 2009లో నుంచి 2014 వరకు నగిరిలో స్మగ్లర్లు రాజ్యమేలుతున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టి అధికారులకు చెప్పిన రోజా 2014 నుంచి 2019 వరకు విమర్శల స్థాయిని దాదాపు తగ్గించుకుంటా వచ్చింది. రావడానికి ప్రధాన కారణం 2014 నుంచి 2019 వరకు నగిరిలో తెలుగుదేశం పార్టీలోకి వేరే వ్యక్తి రావడం వలన ఆ వ్యక్తితో ఉన్న లోపాయకారి ఒప్పందమో ఏమో నాకు తెలియదు, కానీ రోజా విమర్శల నగిరిలో పరిస్థితుల పైన రోజా విమర్శల యొక్క దాడి మాత్రం తగ్గింది. 2019 నుంచి 2024 చెప్పాల్సిన పనే లేదు, అందరికీ తెలుసు. ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారిగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీకి జంప్ చేశారని, సాలువాలు కప్పారని, దండలేశారని, ఫోటోలు తీసుకున్నారని, బ్యానర్లు వేశారని, పేపర్ ప్రకటనలు వేశారనే విషయం అందరికీ తెలిసినప్పుడు దీని తీవ్రత పెరిగినా కూడా ఎవ్వరు ఎవరిని ఏమీ చేయలేని ఒక దుస్థితి మా నగిరిలో నెలకొంది అని చెప్పడానికి నేను సిగ్గుతో తలవంచుకుంటున్నాను. అదే సమయంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీ పాలనలో రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, రోజా అక్కడ పొలాలు ఆక్రమించేసింది, ఇక్కడ కొండలు ఆక్రమించేసింది, ఇక్కడ గుట్టలు ఆక్రమించేసింది అని మాట్లాడిన మాటలు చెవుల్లో జోరీగలాగా ఉన్నా కూడా నగరి నియోజకవర్గం నుంచి రోజా తడుముకునే స్థాయిలో ఎటువంటి విమర్శలు రాలేదు అన్నది నిజం. నగిరి ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. ఈ 5 సంవత్సరాలు నగిరి తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహించిన వ్యక్తి రోజా యొక్క అవినీతి అక్రమాల పైన తీవ్ర స్థాయిలో ఏ రోజు విమర్శలు చేయలేదు. రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కూడా రోజాను గురించి విమర్శలు చేస్తూ ఉంటే, నగిరి ప్రజలారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2019 నుంచి 2024 వరకు నగిరి తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహించిన వ్యక్తి ఏ రోజు రోజాను గురించి, అంటే రోజా వ్యక్తిగతంగా కాకుండా రోజా ఎమ్మెల్యేగా చేసిన అవినీతి అక్రమ వ్యాపారాల పైన కానివ్వండి, ఆమె అక్కడ దోచుకుంటుంది ఇక్కడ దోచుకుంటుంది అన్న విషయాల మీద కానివ్వండి, భారీ స్థాయిలో అయితే విమర్శలు చేయలేదు. ఎలా అయిపోయిందంటే 2014 నుంచి 2019 వరకు రోజా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద విమర్శలు చేయలేదు. అందుకు
ప్రత్యుపకారంగా 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి నేను నాయకుడు అని చెప్పుకున్న వ్యక్తి కూడా ఎలాంటి విమర్శ చేయలేదన్న విషయం జగమెరిగిన సత్యం. నేనేమంటున్నాను, 2019 నుంచి 2024 వరకు రోజా చేసిన అవినీతి అక్రమ వ్యాపారాల పైన కానివ్వండి, అక్కడ ఆక్రమించుకుంది నేల, ఇక్కడ గుట్ట ఆక్రమించుకుంది, అక్కడ కొండ ఆక్రమించుకుంది, ఇక్కడ చెరువు ఆక్రమించుకుందని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా. ఆ మాటల్ని గురించి ఎక్కడైనా నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకున్నవాడు విమర్శలు చేసినట్లు గాని, తెల్లారి నుంచి సాయంత్రం వరకు మీడియా పర్టికులర్ టీవీ ఛానల్స్ ఆ విషయాన్ని పదే రోజా బొట్ట ఆక్రమించేసింది, రోజా తట్ట ఆక్రమించేసింది, రోజా బొట్ట ఆక్రమించేసింది, రోజా కొండ ఆక్రమించేసిందని ఫలానా వ్యక్తి చెప్పాడు, ధర్నా చేశాడు, 1000 మందిని మూట కట్టాడు, అవి చేశాడు, ఈ చేశాడు, ఏ ఛానల్ చెప్పలేదు, ఏ పేపర్ రాయలేదు. ఎలా అయిపోయిందంటే 2014 నుంచి 2019 వరకు నీ గురించి నేనేం మాట్లాడలా. అప్పుడు రూలింగ్ మీది, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేనేం మాట్లాడాల. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు మాది రూలింగ్, నువ్వేం మాట్లాడొద్దని ఒప్పందం తీసుకున్నారో. వీళ్ళకు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకుడు, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీ పాలనలో ఉన్న నాయకురాలు ఏమి ఒప్పందం కుదుర్చుకున్నారో, ఆ ఒప్పందం వెనుక ఏమి మర్మం ఏముందో, ఆ ఒప్పందం వెనుక ఏమి రహస్యం ఏముందో కానీ ఇద్దరు ఎప్పుడు పరస్పరంగా పెద్ద స్థాయిలో అయితే విమర్శలు చేసుకోలేదు. ఎట్లుందంటే నగిరి ప్రజలు అమాయకులుగానే వాళ్ళ చెవులో మనం పూలు పెట్టుకుని తిరిగేద్దామా, ఒక పని చేస్తా, ఈరోజు నేను నీ గురించి ఏదో 4 మాటలు మాట్లాడతాను, నువ్వేం చేస్తావంటే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టు, నా గురించి 4 మాటలు మాట్లాడేస్తే ఈ పిచ్చి ప్రజలు ఏమనుకుంటారు, పర్వాలేదు రోజాని గురించి మాట్లాడేస్తున్నాడని, కొంతమంది రోజా ఆ వ్యక్తి గురించి మాట్లాడేసింది అని చెప్పి కొంతమంది మాట్లాడుకొని ఈ పిచ్చి జనాలు మోసపోతారు, మనం ఇదేలాగా డ్రామా ఆడుకుంటామని ఒక ఒప్పందానికి వచ్చారో లేదో నాకు తెలియదు. కానీ 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే, అంటే నేను చెప్పేది నగర్లో విమర్శల స్థాయి చూస్తే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. రోజా ఎప్పుడు తిరుమల వెళ్ళినా, ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా కానివ్వండి, రోజా మాట్లాడితే చంద్రబాబు సార్ని గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఘాటైన చాలా దారుణమైన విమర్శలు చేసిందన్న విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు సీతా మహాతల్లికి సమానురాలు, పరమ సాధ్వి, ఆదర్శ ఇల్లాలు, గడప దాటి బయటకు రాని గృహలక్ష్మి అయిన శ్రీమతి నారా భువనేశ్వరి గారిని గురించి కూడా అవాకులు చవాకులు పేరడం జరిగిందని కూడా అందరికీ తెలుసు. అప్పుడు కూడా నగరి నుంచి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్న నాయకుడు అని చెప్పుకున్న వ్యక్తి అటు ఆ పార్టీ వాళ్ళను కానివ్వండి, ఇటు రోజాను కానివ్వండి పెద్దగా విమర్శించారు. రాష్ట్రంలో అందరూ విమర్శించారు. ఇక్కడ నుంచి అయితే విమర్శలు అయితే రాలేదు. విమర్శలు ఏదైనా వచ్చుంటే చిన్న స్థాయి నాయకుల నుంచి, నగిరిలోని తెలుగుదేశం పార్టీ చిన్న స్థాయి నాయకుల నుంచి వచ్చిందేమో కానీ ప్రధాన నాయకుడి నుంచి వైఎస్ఆర్సీ నాయకులందరూ నవరంధ్రాలు మూసుకునేటట్టుగా, ముఖ్యంగా రోజా అవమాన భారంతో తలదించుకునే విధంగా ఏ రోజు పొరపాటు కూడా మాట్లాడలేదు. సరే, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పాలనలో 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పాలన జరుగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఈ కాలంలో ఇప్పుడు కూడా రోజా తిరుమల కొండకు వెళ్ళి చంద్రబాబు గారి పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశాయి. ఆ విమర్శలకు ప్రతి విమర్శలు అనేవి రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చింది, తిరుపతిలో జనసేన పార్టీ నాయకుల నుంచి వచ్చిందే తప్ప నగరి తెలుగుదేశం పార్టీ నాయకుడి నుంచి ఎటువంటి ప్రతి విమర్శ రాలేదు. నాకు తెలిసి రాలేదు. నేను రోజు పేపర్లు చూస్తూనే ఉంటాను.
మీడియా చూస్తూనే ఉంటాను, టీవీలు కూడా చూస్తూనే ఉంటాను. కానీ రోజా చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలకు దీటుగా ఘాటుగా ప్రతి విమర్శ చేయవలసిన బాధ్యత నగిరి తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఉంది అనేది ఎవరూ కాదనలేని సత్యం. కానీ రోజా విమర్శలకు ప్రతి విమర్శలు హోమ్ మినిస్టర్ అనిత, నెల్లూరు ఆనం రామనారాయణ రెడ్డి ఆయన వంగ్యమైన పద్ధతిలో ఇలా కొంతమంది ఇచ్చారే తప్ప నగరి నుంచి ఎటువంటి ప్రతి విమర్శ ఘాటైన స్థాయిలో, భారీ స్థాయిలో అయితే రాలేదు. వచ్చింది నాకు తెలిసి ఒకటే. రోజా ఏమన్నా అది నిన్ననే ఏమనుకోవద్దు బా, రేపు నీ గురించి ప్రెస్ మీట్ పెడతాను, నేను 4 తిట్లు తిడతాను, నువ్వు ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టు, నన్ను 4 తిట్లు తిట్టే, ఈ అమాయక పిచ్చి నగిరి నియోజకవర్గం ప్రజలు నమ్మేస్తారని ఒక డ్రామా నడుస్తుందేమో నాకు అనుమానం చెప్పాను. దాన్ని చెప్తాను వినండి. రోజా విజయపురం దగ్గర కొండగొట్టలు చదువు చేసి ఎకరాలు ఆక్రమించుకుంది అని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక విమర్శ చేస్తే, వీళ్ళ ఒప్పందం ప్రకారమో ఏమో అది నిజమని నేను చెప్పలేదు, కానీ నాకైతే సందేహం ఉంది. ఆమె వెంటనే పుత్తూరులో సమ్మర్ స్టేరేజ్ అక్రమంగా నిర్మించబడ్డారు, దానిలో కొన్ని కోట్లు మింగేస్తున్నారు, లక్షలు మింగేస్తున్నారు అని చెప్తారు. అంతే. కొన్ని రోజులు 2 రోజులకి అయి సైలెంట్. మళ్ళీ ఏమిలా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, తెలుగులో ప్రముఖ దినపత్రికలైనటువంటి అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రూలింగ్ రావాలని చెప్పి తమ జీవితాల్ని సైతం పణంగా పెట్టి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఈనాడు ఎండి రామోజీరావు గారు కానివ్వండి, వాళ్ళ జీవితాల్ని ఆంధ్రజ్యోతి సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీవితాలను, ఈనాడులో పనిచేసే ఉద్యోగ జీవితాలను సైతం పణంగా పెట్టి జగన్ మీద చాలా వ్యతిరేక వార్తలు రాశారు. జగన్ పైన కానివ్వండి, వైఎస్ఆర్సీ పార్టీ పైన కానివ్వండి, వైఎస్ఆర్సీ పార్టీ నాయకుల యొక్క పనితీరు, అక్రమాలు, అవినీతి మొత్తం విషయాల గురించి సమగ్రమైన విషయాలు రాసి ఒక రకంగా జగన్ పైన ప్రజలకు ఒక అయిష్టత ఏర్పడడానికి అతి ముఖ్యమైన కారణమైనటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఎంతో పోరాటం చేసి, అక్షర పోరాటం చేసి, సొంత పోరాటం చేసి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు సార్ని ముఖ్యమంత్రిని చేస్తే, ఇప్పుడు చంద్రబాబు సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ ఏమో బియ్యం స్మగ్లింగ్ పైన వార్త, ఈనాడు బియ్యం స్మగ్లింగ్ పైన వార్త, సాక్షి గంజాయి స్మగ్లింగ్ పైన వార్త, అదే విధంగా ఎర్రచందనం పైన వార్తలు వచ్చింది, సారాయి అమ్మకాల పైన వార్తలు వస్తోంది. సిగ్గుచేటు కాదండి ఇది? తెలుగుదేశం పార్టీ ఒక నీతి కలిగిన పార్టీ, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక నీతివంతమైన నాయకుడు, చక్కటి పరిపాలన దక్షుడు, ప్రజలకు మంచి చేయాలి, జగన్ బారి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలనే ఒక తపనతో ఇంత వృద్ధాప్య వయసులో కూడా అహర్నిశలు కష్టపడుతూ, రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కష్టపడుతూ రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకువెళ్లాలని భావిస్తూ కష్టపడుతుంటే, నగర నియోజకవర్గంలో రాజకీయ పూసుకులో ఇలాంటి అక్రమ అవినీతి వ్యాపారాలు జరుగుతుంటే ఎక్కడ పోయి నిలబడాలండి? తెలుగుదేశం పార్టీ ముద్రతో నేను 2005లో టీచర్ ఉద్యోగం కోల్పోయినాను. బహుశా ఇప్పటికి నాకు 1,00,000 పై చిలుకు జీతం వస్తుంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న భక్తితో నేను ఈ రోజు వరకు, నేను కానివ్వండి, లతా కానివ్వండి, మా తెలుగు మహిళలు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, ఇంత కష్టపడుతూ పార్టీ కోసం కష్టపడుతుంటే పార్టీ యొక్క పరువును, పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీ యొక్క నమ్మకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి పేరు చెడిపోయే విధంగా ఇట్లాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటే అడగవలసిన బాధ్యత ఉన్న దాదాపు 2 లక్షల పై చిలుపు ఓట్లు ఉన్న నగిరి నియోజకవర్గంలో 1,00,000 పై చిలుపు ఓట్లు తీసుకొని నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కానివ్వండి, దాదాపు 70 నుంచి 80 వేల వరకు ఓట్లు పొంది ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యే హోదాను పొందిన రోజా కానివ్వండి, ఏమీ నోరు తెరవకపోవడం అనేది బాధాకరం. దీని వెనక దాగిన మర్మం ఏమిటో, రహస్యం ఏమిటో, వీళ్ళిద్దరి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటో తెలియజేసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని ఈరోజు నేను చిత్తూరు వెళ్ళి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక వినతి చెప్తున్నాను. అయ్యా,
మా జీవితాలు పరంగా పెట్టి నీ నుంచి ఏమీ ఆశించకుండా, ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క బియ్యం గింజ ఆశించకుండా, ఒక పూట కూడా ఆశించకుండా, ఒక ఉద్యోగం ఆశించకుండా, ఒక లోన్ ఆశించకుండా మేమందరం మా జీవితాలను పనంగా పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే మీరు నమ్మి నగిరి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిన వ్యక్తి ఈ అన్యాయాలపై నోరు తెరవకపోవడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించి చూడండి. ఇది కరెక్టా? నగర నియోజకవర్గాల్లో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే సదరు వ్యక్తి ఎందుకు నోరు తెరవడం లేదు? మీ మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద తరచుగా విరుచుకుపడే రోజా సైతం ఈ విషయాల మీద నోరు తెరవడం లేదంటే నగరిలో టీడీపీ నాయకుడికి వైఎస్ఆర్సీ నాయకురాలకు మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో దయచేసి మీరు తగు విచారణ చేసి వీళ్ళపై చర్యలు తీసుకుంటే తప్ప నగరిలో తెలుగుదేశం మనుగడ చాలా కష్టమవుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి నగరిలో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ జై తెలుగుదేశం, జై జై చంద్రన్న అంటున్న నాలాంటి వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి వెధవ లుచ్చ లోఫర్ వ్యాపారాలు చేయడం లేదు. ఇవి చేస్తున్న వ్యక్తులు వేరు. ఇవి ఎవరు చేస్తున్నారో పాలక పార్టీ ఎమ్మెల్యేకి, ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యే కూడా తెలుసు. నా ఈ ఆరోపణలో సత్యం ఉంది. వాళ్ళు చలప చేస్తున్న ఆరోపణలు సత్యం కాదు, అసత్యమని. ఈ జరుగుతున్న బియ్యం స్మగ్లింగ్ కానివ్వండి, గంజాయి అమ్మకానికి కానివ్వండి, ఇసుక దోపిడీకి కానివ్వండి, ఎర్రచందన స్మగ్లింగ్ కానివ్వండి, సారాయి వ్యాపారాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని పాలక పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ ఎక్స్ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కాణిపాక గుడిలో సత్యం చేసి మేము ఏ పాపం ఎరగని వాళ్ళము, మేము చాలా మంచి వాళ్ళం, మేము నిజాయితీ కలిగిన వాళ్ళమని ప్రమాణం చేయగలరా అని ఈ వీడియో ద్వారా నేను సవాల్ విసురుతున్నాను. అయ్యా, మేము మా నగిరి ప్రజల అమాయకులు. మా నగిరి ప్రజల్ని మీ స్వార్థ రాజకీయాల కోసం ఎంత వాడాలో అంత వాడేసారి, ఇంకా వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో భగవంతుడు ఒక మంచి తీర్పిస్తాడు. నగిరి ప్రజలారా, ఎందుకు నేను నగిరి నుంచి స్థానికంగా నాయకుడు కావాలి 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 అని ఎందుకు పోరాడుతున్నా తెలుసా? మన ఊరు, మన వాళ్ళు అన్న భావం ఉన్న వాళ్ళు మాత్రమే మన నగిరికి మంచి చేస్తారే తప్ప ఎక్కడో నుంచి వచ్చి అద్దెకు ఉన్న వీళ్ళు మంచి చేయరు. దయచేసి నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కాదు. తెలుగుదేశం పార్టీ పచ్చిగా ఉండాలని, చంద్రబాబు నాయుడు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జెండా మోసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పోయి జీవితంలో బతకడానికి దారలేక సినిమా రంగానికి వెళ్ళి సినిమా రంగంలో సంపాదించింది సైతం నేటికి పార్టీ కోసం ఖర్చు పెట్టే ఒక చంద్రబాబు నాయుడు వీరాభిమానిగా, ఒక భక్తుడిగా నేను అడుగుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. కాణిపాకం ఆలయం మీద ప్రమాణం చేసి నగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విషయం చెప్తున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న నేను నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ క్షేమం కోసం, శ్రేయస్సు కోసం, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం కోసం నేను, లత, నా 1వ వార్డు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు యువత, 3వ వార్డు ఆది ఆంధ్రవాడలోని తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు, తెలుగు యువత అందరూ కష్టపడుతున్నామన్నది సత్యం. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశాన్ని విమర్శిస్తాడు అని ఒక చిన్న అపోహను సృష్టించారు. ఇప్పుడు ఇది చూడండి, నేను చెప్పినట్లు ఈ వార్తలన్నీ చలపతి రాయించినవే కాదు. చంద్రబాబు నాయుడు గారి కోసం అహర్నిశలు కష్టపడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు. ఈ సందర్భంగా నేను ఒకటే మాట చెప్తున్నాను. నాకు కానీ లతాకు కానీ పార్టీలో గుర్తింపు లేదన్న మాట అవాస్తవం. మా పార్టీలో గుర్తింపు ఉంది. జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు మమ్మల్ని గుర్తిస్తున్నారు, రాష్ట్రంలో గుర్తిస్తున్నారు. నగిరిలో గుర్తించనివ్వకుండా చేశారు, అంత మాత్రమే. రెండోది, నేను పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ పదవికి ఇవన్నీ తెస్తానని ఎన్నోసార్లు చెప్పారు. నాకు ఇవ్వలేదు, ఇవ్వకూడదని ఇవ్వలేదు. అంటే ఇప్పుడు రోజా మీద విమర్శించలేదు, విమర్శలు చేయలేదు, వైఎస్ఆర్సీ పార్టీ మీద విమర్శలు చేయలేదన్న నా మీద ఉన్న ఒక ఆరోపణ అవాస్తవం. ఎందుకంటే నాకు ఒక పదవి ఇచ్చుంటే ఆ పదవి ధర్మాన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించి వైఎస్ఆర్టీ పార్టీ మీద, రోజా మీద సహేతుక విమర్శలు చేసి ఆ వైఎస్ఆర్సీ పార్టీ నుంచి కానీ రోజా నుంచి కానీ ప్రతి విమర్శలు రాణి స్థాయిలో విమర్శలు చేయగలిగిన దమ్ము, సత్తా, తెగువ, చావ, ధైర్యం అన్నీ ఉంది. కానీ నాకు పదవి ఇవ్వలేదు. పదవి లేకుండా నేను వైఎస్ఆర్సీ పార్టీ పైన కానీ
రోజా పైన విమర్శ చేస్తే దాన్ని రాయడానికి దినపత్రికలు ముందుకు రావు, చూపించడానికి మీడియా ముందుకు రాదు. నాకు ఏదైనా పదవి ఉండినా, లతాకి ఏదైనా పదవి ఉండింటే మేము మాట్లాడి ఉంటాం ఖచ్చితంగా. ఈరోజు నేను విమర్శిస్తున్నానే. ఎందుకు విమర్శిస్తున్నానంటే పాలక పార్టీలో ఒక వ్యక్తి చేస్తున్న తప్పుల్ని గురించి కానీ, పాలక పార్టీ రోజుల్లో నగిరి నియోజకవర్గంలో జరుగుతున్న గంజాయి, ఇసుక, తర్వాత ఎర్రచందనం, సారాయి వ్యాపారం, రేషన్ బియ్యం స్మగ్లింగ్ గురించి కానీ రోజా ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బాధ్యతా ధర్మాన్ని రోజా మర్చిపోయింది. కాబట్టి ఈరోజు నేను రోజా మీద మొదటిసారిగా బహిరంగంగా విమర్శలు చేస్తున్నాను. వ్యక్తిగతంగా ఇద్దరి మీద నాకు ఎటువంటి కోపమో లేకపోతే అలకో లేకపోతే ఏది లేదు. నగిరి గడ్డ మీద నేను పుట్టాను, నాలాగా చాలా మంది పుట్టారు. నగిరి ప్రజల్ని అండగా పెట్టుకుని నగిరి ప్రజల ఓట్లతో మీరు పదవులు అనుభవిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు నగిరి నియోజకవర్గ ప్రజల అండతో మీరు పదవులు అనుభవిస్తున్నారు. మీది నగిరి నియోజకవర్గం కాదు, మీరు స్థానికేతరులు. మా నగిరి మీ గడ్డ మీద మీరు పుట్ల నగిరి నియోజకవర్గం కాదు, మీది పక్క నియోజకవర్గాలు. అయినా కూడా నగిరి నియోజక ప్రజలు పెద్ద మనసుతో మీకు పదవులు ఇస్తే మీ పదవీ బాధ్యత ధర్మాన్ని మర్చిపోయి ఇరువురు లోపాయకారి ఒప్పందంతో ఒక పనికిమాల రాజకీయం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ రోజు విమర్శ చేశాను. ఈ విమర్శలో సత్యం ఉంది. లేదని దమ్ముంటే కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. వైఎస్ఆర్సీ పార్టీని గురించి కానీ రోజాని గురించి కానీ విమర్శ చేయడానికి నాకు ఎటువంటి పిరికితనం లేదు. నా చేతులు కానీ లతా చేతులు కానీ క్లీన్గా ఉన్నాయి. మేము భయపడాల్సిన పని లేదు. ఎవరికి సలాం కొట్టాం, ఎవరికి జై కొట్టాం, ఎవరికి భయపడాం. ఈ నేను చేసే విమర్శలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి. మీరే ఆలోచించి చూడండి. ప్రస్తుత పాలక పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కానివ్వండి, ఎప్పుడైనా ఒకరినొకరు విమర్శించుకున్నారా? నా రెండో ప్రశ్న, ఈ బియ్యం స్మగ్లింగ్ కానివ్వండి, ఇసుక దోపిడీలో కానివ్వండి, గంజాయి అమ్మకం కానివ్వండి, ఎర్రచందనం కానివ్వండి, సారాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరో వీళ్ళకు తెలియదా? తెలియదని చెప్పి కాణిపాకం సత్యం చేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం మీరే వేసుకోండి. అవును, చలపతి చెప్పేది కరెక్టు. వీళ్ళిద్దరూ కలిసి నగిరి ప్రజల్ని మోసం చేస్తూ లోపాయకారి ఒప్పందంతో ఒకరినొకరు విమర్శించకుండా 5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంటే నన్నేమనద్దు, 5 సంవత్సరాలు నా ప్రభుత్వం ఉంటే నన్నేమనద్దు అని ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నారా లేదా అనే దాంట్లో నిజం ఆలోచించండి. ఇద్దరూ కలిసి నగిరి ప్రజల చెవులో బాగా పెద్ద పెద్ద పూలు పెడుతున్నారని సత్యాన్ని తెలుసుకోండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో, తెలుగుదేశం పార్టీ పాలనలో మన నగిరి నుంచి ఒక మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని నగిరిని డెవలప్ చేసుకుందాం. నేను అరడ్రాయర్ నుంచి మొత్తం ఫుల్ ప్యాంట్ వేసే వయసుకి ఎదిగాను. నగిరిలో ఏముందండి? ఒక డిగ్రీ కాలేజ్ దాటి ఒక పీజీ కాలేజ్తో నగిరి ఆగిపోయింది. ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజ్ ఉందా? ఒక బీఈడి కాలేజ్ ఉందా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా? ఒక మెడికల్ కాలేజ్ ఉందా? ఏముంది నగిరిలో? ఒక లా కాలేజ్ ఉంది? ఏమీ లేదు. మన కోతవేడు దూరంలో ఉండే పుత్తూరు నియోజకవర్గంలో అన్నీ ఉంది. మనకి ఏముందండి? కనీసం ఒక మంచి బస్ స్టాండ్ లేదు నగిరిలో. ఆహా, ఇది భలే ఉందబ్బా, పక్క ఊర్లో వాళ్ళంతా చూసి ఒకటే మెచ్చుకుంటున్నారబ్బా అని చెప్పడానికి ఒక్క విషయం మన నగిరిలో లేనప్పుడు, ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఏ నాయకుడు మనకి ఏమి మంచి చేయకుండా వచ్చిన ప్రతి ఒక్కడు వాడు బలుస్తూ వాడు ఎదుగుతూ మన చెవులో పువ్వు పెడుతున్నాడు అనే విషయం గ్రహించి దయచేసి నా మాటలను సత్యాన్ని గ్రహించమని పదే 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 వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు.